హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక బాగి అయితే దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి అమరేంద్ర దగ్గర అక్షింతలతో దీవెనలు తీసుకుంటుంది. అమరేంద్ర అనుకోకుండా బాగి నెత్తిన అక్షింతలు వేసి చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక అలా అక్షింతలు వేయడంతో ఒక్కసారిగా బాగికి ఏమీ అర్థం కాదు. సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియదు. ఇక లేచి నుంచోడంతో ఇంట్లో అందరూ కూడా అలాగే బాగి వైపు చూస్తారు. ఇక మనోహరి అయితే, ఏంటి అమరేంద్ర ఇష్టం లేకుండా ఈ బోగుమతిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి అక్షింతలు వేసి దీవించడం ఏంటి అని అంటూ ఉంటే తన పక్కన ఉన్న తన పని మనిషి, అమ్మగారు ఏదో అనుకోకుండా జరిగిపోయిందిలే అమ్మగారు, అయినా బాగుమతి మోసం చేసి పెళ్లి చేసుకుంది, అయ్యగారు ఎలా బాగుమతిని క్షమిస్తారో చెప్పండి అని చెప్పి ఇక తన పని మనిషి మనోహరితో అంటుంటే, మనోహరి అవును అస్సలు క్షమించడు, ఈ గ్యాప్లోనే ఈ బాగిని ఎలా ఇంటి నుంచి బయటికి పంపించాలో దాని గురించి ఆలోచించాలి అని చెప్పి ఇక పిల్లలకి లేనిపోనివన్నీ నూరిపోస్తూ ఉంటుంది. ఇక పెద్దావిడైతే బాగిని, అమ్మ బాగి లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా లోపలికైతే పంపిస్తుంది. ఇంకా బాగి అయితే వంటగదిలో అందరికీ నచ్చిన వంటకాలన్నీ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా పెడుతుంది. ఇంతలో అక్కడికి అమర్ వాళ్ళ అమ్మ వచ్చి బాగిని చూసి, మిస్ అమ్మ ఏంటి నువ్వెందుకమ్మా వంటగదిలోకి వచ్చావు, ఇవన్నీ నేను చూసుకునేదాన్ని కదా, నువ్వు కొత్త పెళ్లి కూతురివి అని చెప్పడంతో, పర్వాలేదు పెద్ద మేడం, నేను వంటలన్నీ సిద్ధం చేసేసాను, ఇక అందరినీ భోజనానికి పిలుస్తాను అని అంటుంటే ఇక పక్కనే ఉన్న మనోహరి అయితే, ఎందుకు నువ్వేం పిలవక్కర్లేదు, ఆల్రెడీ అమర్ వస్తున్నాడు, అంకుల్ కూడా వచ్చేశారు, ఇంకా పిల్లలే రావాలి అని చెప్పడంతో ఇక అమర్ వాళ్ళ అమ్మ పిల్లలు భోజనానికి రండి అని పిలవడంతో ఇక పిల్లలు కూడా కిందకి వస్తారు. ఇంకా అందరికీ కూడా బాగి భోజనాన్ని వడ్డిస్తుంది. కానీ అమరేంద్ర బాగి భోజనం వడ్డించడం ఇష్టం లేక ప్లేట్లోనే చేతులు కడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత పిల్లలందరినీ చూసి బాగి అయితే, పిల్లలు ఈరోజు మీకు ఇష్టమైన కూరలు చేశాను, ఒక్క మెతుకు కూడా వదలకుండా ఆమని తినేయాలి అని చెప్పి ఇక పిల్లలకి భోజనాన్ని వడ్డిస్తే పిల్లలు కూడా అచ్చం అమరేంద్రలాగే చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇక పెద్దావిడ చూసి, అమ్మ మిస్ అమ్మ నువ్వేం బాధపడకు, వాళ్ళమ్మ స్థానంలో నిన్ను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఏం కాదు, వాళ్ళే త్వరలోనే అర్థం చేసుకుంటారు, కానీ ఎలా అయినా సరే నువ్వే పిల్లలకి నచ్చ చెప్పి ఈ భోజనాన్ని తినిపించాలి అని చెప్పి ఇంకా పెద్దావిడైతే మిస్ అమ్మకి చెప్పి తాను భోజనం చేస్తూ ఇక బాగి అలాగే వాటిని వింటూ పిల్లలకిప్పుడు భోజనాన్ని ఎలా తినిపించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారైతే, మిస్ అమ్మ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, నువ్వు అచ్చం మా అరుంధతిలాగానే కనిపిస్తున్నావు, నిన్ను చూస్తున్న ప్రతిసారి కూడా అరుంధతిని చూస్తున్నట్టే అనిపిస్తుంది, చివరికి ఈ భోజనాన్ని కూడా అరుంధతిలానే చేశావు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ప్లేట్లో భోజనాన్ని వడ్డించుకొని పిల్లల దగ్గరికి వెళ్తున్న మిస్ అమ్మని చూసి ఇంకా మనోహరి అయితే, ఆగు మిస్ అమ్మ ఆగు, ఏంటి పిల్లల్ని నీ వైపు తిప్పుకోవడానికి చాలా పెద్ద ప్లానే చేస్తున్నట్టున్నావు, చూడు పిల్లలు నిన్నటి వరకు నీతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, కానీ ఒక్క నిమిషంలో ఆ ప్రేమ మొత్తం నేలపాలైంది, నీ నుంచి పిల్లల్ని ఎలా దూరం చేసానో చూసావా, చూడు పిల్లల్ని ఎలా అయితే నీ నుంచి దూరం చేశానో అలాగే అమర్ నుంచి ఈ కుటుంబం నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను, నా స్థానంలో నువ్వు కూర్చుని అమరేంద్రతో తాళి కట్టించుకున్నానని ఈ ఇంటికి కోడలి వైపోయాననుకుంటున్నావేమో, అస్సలు ఒప్పుకోను, ఆ తాళి నాదే, ఆ స్థానం కూడా నాదే, ఎప్పటికీ నువ్వు అమర్కి భార్యవి కాలేవు, చూస్తుండు నిన్ను కూడా ఆరుని ఎక్కడికి పంపించానో అక్కడికే పంపిస్తా, నా దారికి అడ్డం వస్తే అని చెప్పి ఇక
మనోహరి మాట్లాడుతుంటే మనోహరి మాటలకి బాగి, చూడు, ఇంతవరకు కూడా నీకు ఆయనకి పెళ్ళి జరగకూడదని ఏవో ప్రయత్నాలు చేశాను. కానీ ఈ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియకుండానే ఆయన నా మెడలో తాళి కట్టేశారు. నేను చేసిన తప్పుకి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది, ఈ పిల్లలకి తల్లి కావాలి, ఆయనకి ఈ కుటుంబానికి ఒక ఆడదిక్కు కావాలి. అది నేనే అవుతాను. ఎందుకు కాకూడదు? నీలాంటి దుర్మార్గురాలు ఈ ఇంటికి రాగాలేంది? నేను ఇంట్లో ఉంటే తప్పేముంది? అసలు ఆయన మీద నీ నీడ కూడా పడనివ్వను. అలాగే పిల్లని నా ప్రేమతో మళ్ళీ ఎలా దగ్గర చేసుకుంటాను నువ్వే చూడు అని చెప్పి ఇక బాగి అయితే మనోహరితో ఛాలెంజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోహరి ఒక్కసారిగా బాగి ఛాలెంజ్ని, బాగి తనకిచ్చిన వార్నింగ్ని తను అచ్చం ఆరు ఇస్తున్నట్టుగా ఊహించుకుంటుంది. ఆరునే బాగిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే తన పని మనిషితో, ఏంటే దీన్ని చూస్తుంటే ఆరుని చూస్తున్నట్టుంది, ఆరునే నాకు ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. ఆరు ఏంటి, పైనుంచి దీన్ని పుట్టించిన ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను ఆపలేరు. ఇది ఎంతలాగా విర్రవీగుతుంది అంటే దీన్ని కూడా ఆరు దగ్గరికే పంపించేస్తాను అని చెప్పి ఇక మనోహరి అయితే బాకీ గురించి మాట్లాడుతుంది. ఇదంతా కూడా బయట నుంచి ఆరు అలాగే గుప్తా చూస్తుంటారు. ఇక ఆరు అయితే, గుప్తా గారు చూసారా, బాకీ నా పిల్లల కోసం ఎంతలాగా బాధపడుతుందో, ఈ కుటుంబం కోసం ఎంతలాగా ఫైట్ చేస్తుందో, అందుకే మిస్ అమ్మే నా భర్తకి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి కావాలనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళిద్దరూ పెళ్ళైపోయింది. ఇక నా పిల్లలకి అలాగే ఆయనకి తోడు వచ్చేసింది అని చెప్పడంతో ఈ మాటలు విన్న గుప్తా, చూడు బాలిక, ఇంతవరకు కూడా నేను రమ్మంటే నువ్వు అస్సలు వచ్చేదానివి కాదు. కానీ ఇప్పుడు నువ్వే వస్తాను అంటున్నావు. కానీ నీకు ఇంకొక రోజు గడువు ఇస్తాను. ఎందుకంటే అసలు మొహం చూసి చిరాకు పడే ఆ పిల్ల కూనలు మళ్ళీ ఈ మిస్సమ్మదో ఎలా దగ్గరవుతారో నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పి గుప్తా మాటలకి ఇక ఆరు సంతోషపడుతూ, ఏంటి గుప్తా గారు, మీరేనా? నిజంగా ఆ మాట అన్నది మీరేనా? నాకు ఇంకొక రోజు గడువిస్తున్నారా? నిజంగా నాకు ఇది చాలా సంతోషకరమైన వార్త. నా పిల్లలతో మిస్ అమ్మ ఎంత ప్రేమగా ఉంటుందో నాకు కూడా చూడాలని ఉంది అని చెప్పి ఇక ఆరు అలాగే గుప్తా ఇద్దరు కూడా పిల్లలున్న కిటికీ దగ్గరికి వెళ్తారు. ఇక బాకీ అయితే పిల్లలు అని పిలవడంతో పిల్లలు మిస్ అమ్మని చూసి మొహం పక్కకి తిప్పుకుంటారు. ఏంటి పిల్లలు, నాతో మాట్లాడరా? నిజంగానే నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారా అని అంటుంటే ఇక అంజు పాప అయితే, మరి కాకపోతే నువ్వు ఈ పెళ్ళి ఆపుతాను, అవసరమైతే ఆ తాళిని నేనే కట్టించుకుంటాను అని చెప్పి అంటే మేమేదో నువ్వు సరదాగా అంటున్నావు అనుకున్నాం, కానీ నువ్వే తాళి కట్టించుకొని మమ్మల్ని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మా నాన్నతో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వేమీ మా అమ్మవైపోవు. నువ్వు మా అమ్మ స్థానాన్ని దక్కించుకోలేవు. వెళ్ళిక్కడి నుంచి, మాకేం వద్దు అని చెప్పి పిల్లల ప్లేట్ని ఇక దూరంగా నెట్టేస్తారు. ఇంకా బాగి ఒక్కసారిగా పిల్లలు అలా మాట్లాడేసరికి కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకొని, చూడండి పిల్లలు, నిజంగానే నేను సార్ని పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు. ఈ పెళ్ళి ఎలా జరిగిందో కూడా నాకు ఏమాత్రం కూడా తెలీదు. మీరు నన్ను నమ్మకపోయినా నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి బాగి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాగి అలా వెళ్ళిపోవడం చూసిన అమ్ము, అంజు, మిస్సమ్మ చెప్పింది నిజమేనా? నిజంగానే మిస్సమ్మకి పెళ్ళి ఎలా జరిగిందో తెలీదా? తనని అనవసరంగా మనం అబద్ధం చేసుకుంటున్నామేమో అని అంటుంటే ఇంతలో రాథోడ్, అవును పిల్లలు, అవును,
మీరు తనని నిజంగానే అపార్థం చేసుకుంటున్నారు. మిస్సమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు, తను నిజమే చెప్తుంది. పెళ్లి టైంలో తనకసలు పెళ్లి గురించే తెలీదు అంటుందంటే ఇదంతా ఆ దైవ నిర్ణయమేమో. మీ అమ్మే మళ్ళీ మిస్సమ్మలా వచ్చి ఈ పెళ్ళిని జరిగేలా చేసిందేమో. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పడంతో ఇక పిల్లలు రాథోడ్ చెప్పిన మాటల్ని ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ చూస్తే అమర్ వాళ్ళ అమ్మ మిస్సమ్మ గదిలోకి వెళ్ళి, మిస్సమ్మ ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, నువ్వు రెడీ అవ్వాలని చెప్పాను కదా అని అంటుంటే, అది మేడం అంటుంటే, ఏంటమ్మా ఉదయం నుంచి చూస్తున్నాను మేడం మేడం మేడం, ఇంకా మేడం ఏంటి, నోరారా అత్తయ్య అని పిలవమని చెప్పాను కదా, అలానే పిలవాలి అని అంటుంటే, అది అత్తయ్య అని అంటుంటే, ఏంటమ్మా ఏంటిలా మాట్లాడతావు, చూడు కాంచన, త్వరగా నీ ఫ్రెండ్ని రెడీ చేసి తీసుకురా అని చెప్పడంతో, ఓకే ఆంటీ 10 నిమిషాల్లో రెడీ చేసి మీ ముందు నిలబెడతాను అని చెప్పి తనిక మిస్ అమ్మని చాలా అందంగా తెల్ల చీర కట్టి చక్కగా రెడీ చేసి చేతికొక పాల గ్లాస్ని ఇచ్చి ఇక బలవంతంగా గదిలో నుంచి బయటకైతే తీసుకొస్తుంది. మిస్ అమ్మని చూసిన అమర్ వాళ్ళ అమ్మ, నిన్ను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, కుందనపు బొమ్మలా ఉన్నావు, నిన్ను చూస్తుంటే అచ్చమ్మ అరుంధతిని చూస్తున్నట్టే అనిపిస్తుందమ్మా అని చెప్పి తన 2 చేతులతో తనకి దిష్టి తీసి కాటుక చుక్కని పెడుతుంది. అలాగే ఇక్కడ అమర్ కూడా గదిలో ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లని చేస్తారు. ఇక బాగీని బలవంతంగా తీసుకెళ్ళి అమర్ గదిలోకి అయితే తోస్తారు. బాగీ భయపడుతూ వద్దు 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 అని ఎంతలాగా చెబుతున్నా సరే వినకుండా ఇంకా పెళ్లి తర్వాత చేయవలసిన తంతులన్నింటినీ కూడా ఇంకా చేసేస్తూ ఉంటారు. ఇక అమర్ గదిలోకి వెళ్ళిన బాగీ భయపడుతూ కళ్ళు తెరిచి అమ్మని చూస్తుంది. అమర్ బాగీకి దగ్గరగా వస్తాడు. ఎందుకంటే గదిలోకి వచ్చిన బాగీ అమర్కి అచ్చం అరుంధతిలానే కనిపిస్తుంది. ఇక బాగీని తన 2 చేతులతో దగ్గరికి తీసుకొని అలానే మొహంలో మొహం పెట్టి చూస్తూ ఆరు అని అంటాడు. ఇక బాగీకి ఏమీ అర్థం కాదు. బాగీ కూడా అమరేంద్రని చూస్తూ ఉండిపోతుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. ఈ రకంగా అయినా సరే బాగీలో ఆరుని చూసి అమరేంద్ర బాగీకి దగ్గరవుతాడా? అసలు ఈ పెళ్ళి ఎలా జరిగిందో బాగీ అమర్కి చెప్తే అమర్ నిజాన్ని నమ్ముతాడా? ఇక అమర్ గదిలో ఉన్న అరుంధతి ఫోటోని చూసి బాగీ ఏం చేస్తుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.